నాని గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి సినిమా ఇచ్చారు. 3 మూవీ అయితే చూసేస్తామండి. ఒక 1000 కోట్ల సినిమాకి రాని ఆనందం ఈ సినిమా చూస్తే వస్తుందండి. అలా అండి ఇప్పుడే జస్ట్ కోట్ మూవీ ప్రీమియర్ అయితే చూస్తాను. ఫస్ట్ యాక్టర్స్ గురించి చెప్పాలండి. హీరో, హీరోయిన్ శివాజీ, ప్రియదర్శి, అలాగే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఒకరిని మించి ఒకరు పెర్ఫార్మ్ చేశారు. యాక్టర్ శివాజీ గారికి మాస్ కమ్ బ్యాక్ పడిందండి. డైరెక్టర్ రామ్ జగదీష్ గారు ఆయన రాసుకున్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఫుల్ ఆఫ్ కోట్ డ్రామాతో చాలా బాగా ఎంగేజ్ చేశారండి. 90s కిడ్స్ కి అయితే ఫస్ట్ లో గుర్తొచ్చేస్తుందండి. ప్రియదర్శి గారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఇలాంటి కథను ఒప్పుకున్నందుకు, అంత బాగా పెర్ఫార్మ్ చేసినందుకు. అలాగే సాయి కుమార్ గారు కూడా ఒక మంచి రోల్ పడిందండి. ఆయన కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఆ కోట్ డ్రామా జరుగుతున్నంత సేపు మనం చాలా ఎక్సైట్ అవుతామండి. అంత బాగా రాసుకున్నారు, అంత బాగా డైరెక్ట్ చేశారు. సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ ప్రతి సీన్ కి కనెక్ట్ అవుతారండి. అండ్ స్క్రీన్ ప్లే లో సినిమా మనం చూస్తున్నంత సేపు మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ ఇంకోటి జరుగుతుంది. సినిమాలో టెక్నికల్ విషయానికి వస్తే డిఓపి అండ్ మ్యూజిక్ చాలా బాగా చేశారండి. ట్రైలర్ లో పాక్సో కేసు గురించి చెప్పారు కదా, ఈ సినిమాలో ఒక క్లియర్ అవేర్నెస్ చూపించారండి. ఆ కేసు ని ఎందుకు వాడతారు, ఎలా వాడతారో జనాలకి చెప్పారు. దానిగా టేస్ట్ అండ్ స్క్రిప్ట్ సెలక్షన్ అయితే చాలా బాగుందండి. సినిమా అయిపోయిన తర్వాత ఒక హై నోట్ తో బయటకు వెళ్తామండి. ఫైనల్లీ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి. అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తాయి, వచ్చినప్పుడు అస్సలు మిస్ కాకూడదు. తప్పకుండా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం రాజేష్ ఖన్నా వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.